సంఖ్యాకాండము 5వ అధ్యాయము 1వ వచనము నుండి. వివిధ నిబంధనములు శరీర శుద్ధి లేనివారు. దేవుడైన యావే మోషేతో కుష్ఠరోగులను, స్రావము కారువారిని, శవమును తాకిన వారిని శిబిరము నుండి వెలివేయవలనని ఇశ్రాయేలీయులతో చెప్పుము. పురుషులనక స్త్రీలనక ఎవరినైనను శిబిరము నుండి వెలివేయవలసినదే. నేను వసించు శిబిరమును వారు అపవిత్రము చేయరాదు అని చెప్పాను. కనుక ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు శరీర శుద్ధి లేని వారిని అందరినీ శిబిరము నుండి వెలివేసిరి. నష్టపరిహారము. దేవుడైన యావే మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుము, స్త్రీ పురుషులలో ఎవరైనను దేవుని ఆజ్ఞ మీరి ఇతరుల సొత్తును అపహరించిన అపరాధి యొగుదురు. వారు తమ పాపమును ఒప్పుకొని తమ అపరాధము వలన నష్టమును సరిగానిచ్చును కొని దానికి అదనముగా 5వ వంతు కలిపి ఎవరికి విరోధముగా అపరాధం చేసిరో వారికే నష్టపరిహారము ఇయ్యవలెను. సొత్తు కోల్పోయిన వాడు చనిపోయినను అతని బంధువులు ఎవరును లేకున్నను ప్రభువునకు నష్టపరిహారము ఇయ్యవలేను. ఆ సొమ్ము యాజకునకు చేరును. కానీ ఈ నష్టపరిహారము వేరు. అపరాధి పాపమునకు ప్రాయశ్చిత్తముగా సమర్పించుకును పొట్టేలు వేరు. పైగా ప్రభువునకు సమర్పింపమని ఇశ్రాయేలీయులు యాజకుని ఇచ్చిన కానుకలు కూడా అతనికే చెందును. యాజకులు దేవునికి అర్పించిన కానుకలు వారికే దక్కును అని చెప్పాను. శంకింపబడిన భార్య. దేవుడైన యావే మోషేతో ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పుము, భార్య తన భర్తకు ద్రోహము చేసినది అనుకుందము. ఆమె భర్తకు తెలియకుండా అన్య పురుషుణ్ణి కూడి తన తప్పిదమును రహస్యముగా ఉంచిన దనుకుందము. ఆమె మీద నేరము మోపు సాక్షులు లేరు. ఆమె పాప క్రియలలో చిక్కనూ లేదు. కానీ భర్త ఆమె భ్రష్టురాలైనదని అనుమానపడును. లేదా ఒక్కొక్క మారు భార్య ఏ పాపము ఎరుగకుండాను భర్త ఆమెను శంకింపవచ్చును. ఇట్టి పరిస్థితులలో భర్త తన భార్యను యాజకుని యొద్దకు కొనిపోవలేను. 2 మానికల యవధాన్యపు పిండిని దేవునికి అర్పింపవలేను. కానీ అతడు దాని మీద నూనె పోయరాదు, ధూపము వేయరాదు. ఆ పిండి అనుమానము తీర్చుకున్నటకును సత్యమును తెలుసుకొనుటకును సమర్పింపబడిన కానుక. యాజకుడు ఆ స్త్రీని ప్రభువు ఎదుట నిలుపవలెను. అతడు మట్టి ముంతలో పరిశుద్ధ నీరు పోసి ఆ నీటిలో మందసపు గుడారము నుండి కొనివచ్చిన మట్టిని కలుపును. ఆ స్త్రీ తల వెంట్రుకలను విప్పించి యవధాన్యపు పిండిని ఆమె చేతులలో ఉంచును. శాపమును తెచ్చిపెట్టు నీటితో నిండియున్న పై మట్టి అంతయు ముంతను యాజకుడు తన చేతులలోనే ఉంచుకొనును. అంతటా యాజకుడు ఆ స్త్రీచే ప్రమాణము చేయింపవలెను, నీవు మరి ఒక పురుషుని కూడి భ్రష్టురాలైతివి అన్న మాట నిజము కాని ఎడల దేవుని శాపమును తెచ్చిపెట్టు. ఈ చేదు నీరు నీకు ఏ ప్రమాదమును కలిగింపకుండునుగాక. కానీ నీవు అన్యపురుషుని కూడి భ్రష్టురాలివైతివన్న మాట నిజమైనచో మీ జనులు అందరూ చూచుచుండగానే ప్రభువు నిన్ను శాపం పాలు చేయునుగాక. నీ జననేంద్రియము ముడుచుకొని పోవునుగాక, నీ కడుపు ఉబ్బునుగాక. ఈ శాప జలము నీ కడుపులో చేరి నీ పొట్ట ఉబ్బునట్లుగాను నీ జననేంద్రియము ముడుచుకొని పోవునట్లుగాను చేయునుగాక అని ప్రమాణము చేయింపవలెను. ఆ మాటలకు ఆమె అట్లే జరుగునుగాక అని బదులియ్యవలెను. అంతటా యాజకుడు ఈ శాపమును పలకపై వ్రాయించి ఆ వ్రాతను పై చేదు నీటిలో కడిగి వేయవలెను. శాపము కలిగించు చేదు నీటిని
ఆమె చేయి త్రాగింపవలెను. ఆ నీళ్లు ఆమె ఉదరమున ప్రవేశించి ఆమెకు బాధ కలిగించును. యాజకుడు ఆ స్త్రీచే చేదు నీళ్లు త్రాగింపక ముందు ఆమె చేతులలోని పిండిని తీసుకొని ప్రభువు సాన్నిధ్యమున ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠముపై ఉంచవలెను. దానిలో గుప్పెడు పిండిని తీసుకుని ప్రభువునకు సమర్పించి బలిపీఠముపై కాల్చివేయవలెను. ఆ తరువాత ఆమెచే ఆ చేదు నీళ్లను త్రాగింపవలెను. ఆమె మగనిని వచించి భ్రష్టురాలైన మాట నిజమైనచో ఆ నీళ్లు ఉదరమున ప్రవేశించి ఆమెకు బాధ కలిగించును. ఆమె కడుపు ఉబ్బును, జననేంద్రియము ముడుచుకొని పోవును. ఎల్లరి ఎదుట ఆమె శాపము పాలు అగును. కానీ ఆ స్త్రీ నిర్దోషియు పరిశుద్ధురాలను అయినచో తాగిన నీళ్లు ఆమెకు బాధింపవు. ఆమె అందరూ స్త్రీల వలెను పిల్లలను కనును. భార్య అన్యపురుషుని కూడి భ్రష్టురాలైనప్పుడు కానీ, లేక భర్త తన భార్య అన్యపురుషుని కూడి భ్రష్టురాలైనదేమో అని శంకించినప్పుడు కానీ అనుసరింపవలసిన ఆచారము ఇది. ఇట్టి నేరముతో భర్త తన భార్యను ప్రభు ఎదుటకు కొని వచ్చినప్పుడు యాజకుడు పాటింపవలసిన నియమము ఇది. భర్తకు ఏ దోషము లేదు కానీ భార్య మాత్రము తన దోషమునకు తగిన శిక్షను అనుభవింపవలెను. 6వ అధ్యాయము 1వ వచనము. నాసీరు వ్రతము. దేవుడైన యావే మోషేతో ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము. నాసీరు వ్రతము పట్టి తన జీవితమును ప్రభువునకు సమర్పింప కొనగోరిన వారు స్త్రీ అయినను పురుషుడైనను ద్రాక్ష సారాయమును, ఘాటైన మద్యమును, ద్రాక్ష పండ్ల రసమును సేవింపరాదు. ద్రాక్ష పండ్లు పచ్చివైనను ఎండినవైనను భుజింపరాదు. ఆ వ్రతమును పాటించిన వాళ్ళు ద్రాక్ష సంబంధమైనది ఏదియును కడకు ఆ పండ్ల విత్తనములను, ఆ పండ్ల మీది చర్మమును కూడా ముట్టుకోరాదు. వ్రతమును పాటించిన నాళ్ళు క్షురకత్తి అతని తల వెంట్రుకలను తాకరాదు. అతడు ప్రభువునకు సమర్పితుడైన అన్ని నాళ్ళు నాసీరు వ్రతమునకు బద్ధుడై యుండును గాన తన వెంట్రుకలను స్వేచ్ఛగా పెరగనీయవలెను. వ్రతమును పాటించినన్నాళ్ళు శవము దగ్గరికి వెళ్ళకూడదు. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు చనిపోయినను ఆ శవమును తాకరాదు. అతడు ప్రభువునకు తనను తాను సమర్పించుకున్నటకు అతని తల వెంట్రుకలే నిదర్శనం. నాసీరు వ్రతమును పాటించినన్నాళ్ళు అతడు ప్రభువునకు చెందినవాడు. నాసీరు వ్రతము పట్టిన వాని సమక్షమున ఎవరైనా హఠాత్తుగా చనిపోయినచో అతని తల వెంట్రుకలు అపవిత్రము అగును. కనుక అతడు 7వ నాడు తల వెంట్రుకలు తీయించుకోవలేను. 8వ నాడు 2 తెల్లగువ్వలను గాని లేక 2 పావురములను గాని నిబంధన గుడారమున యాజకునకు అర్పింపవలెను. యాజకుడు ఆ పక్షులలో ఒకదానిని పాప పరిహార బలిగాను, మరి ఒక దానిని దహన బలిగాను సమర్పించును. ఆ రీతిగా వ్రతము పట్టినవాడు శవమును తాకుట వలన కలిగిన అపవిత్రతను పోగొట్టి యాజకుడు అతన్ని శుద్ధిని చేయను. ఆ దినమే అతడు తన వెంట్రుకలను మరలా ప్రభువునకు సమర్పించుకోవలెను. అతడు నాసీరు వ్రతమును పాటింపదలుచుకున్న దినములన్నీ తన్ను తాను మరలా ప్రభువునకు సమర్పించుకోవలెను. దోష పరిహార బలిగా 1 ఏడాది మగ గొర్రె పిల్లను దేవునికి సమర్పించవలెను. శాపము వలన అతని తల వెంట్రుకలు అపవిత్రమైనవి కావున ఈ ప్రాయశ్చిత్తమును జరిపించుటకు ముందు తాను నాసీరు వ్రతమును గడిపిన దినములు లెక్కకు రావు. నాసీరు వ్రతము పట్టినవాడు వ్రతాంతమున ఈ క్రింది ఆచారమును పాటింపవలేను. అతడు సాన్నిధ్యపు గుడారమునొద్దకు వచ్చి ప్రభువునకు కానుక సమర్పించుకోవలెను. దహనబలికి 1 ఏడాది మగ గొర్రెను,
పాప పరిహార బలికి ఏడాది ఆడు గొర్రెను, సమాధాన బలికి ఒక పొట్టేలును సమర్పింపవలెను. ఈ జంతువులను నిర్దోషముగా ఉండవలెను. మరియు గంపెడు పొంగని రొట్టెలను సమర్పింపవలెను. వానిని నూనెతో కలిపిన పిండితో చేయవలెను. వీనితో పాటు నూనె పూసిన పొంగని చిన్న రొట్టెలను కూడా అర్పింపవలెను. వీనితో పాటు ధాన్యమును, ద్రాక్ష సారాయమును కూడా కొని రావలెను. నాసీరు వ్రతము సలుపువాడు పొట్టేలును వధించి సమాధాన బలిని సమర్పింపవలెను. గంపలోని పొంగని రొట్టెలు అర్పింపవలెను. వాటితో పాటు యాజకుడు ధాన్యమును, ద్రాక్ష సారాయమును అర్పించును. అంతటా వ్రతము పట్టినవాడు ప్రత్యక్ష గుడారమునొద్దకు తల వెంట్రుకలను తీయించి వానిని సమాధాన బలి ద్రవ్యము కింద అగ్నిలో వేయవలెను. యాజకుడు పొట్టేలు యొక్క ఉడకబెట్టిన ముందటి తొడను తీసుకొని బుట్ట నుండి పొంగని పెద్ద రొట్టెను, చిన్న రొట్టెను తీసుకొని వ్రతాచారుని చేతులలో పెట్టును. అటు తర్వాత యాజకుడు వానిని ప్రభువునకు అల్లాడింపు అర్పణగా అర్పించును. అవి పవిత్ర వస్తువులు కనుక యాజకునికే చెందును. పైగా పొట్టేలు రొమ్మును, అల్లాడింపబడిన వెనుకటి తొడయు యాజకునికే చెందును. ఇది అంతయు ముగిసిన తర్వాత నాసీరు వ్రతాచరుడు మరలా ద్రాక్షాసారమును సేవింపవచ్చును. నాసీరు వ్రతాచారుడు పాటింపవలసిన ఆచారమిది. అతడు తల వెంట్రుకలనే కాక మరి దేనినైనను ప్రభువునకు సమర్పించదనని స్వయముగా మొక్కుకొనుచో ఆ మొక్కును కూడా తీర్చుకోవలెను అని చెప్పెను. యాజకుల దీవెన. దేవుడైన యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దేవుని దీవెన పలుకుల వలెను చెప్పును. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూపి మీకు సమాధానమును వసగునుగాక. మీరు ఇశ్రాయేలీల ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.